హాయ్ హాయ్. ఈ క్లాత్ చూసారండి, ఇది జస్ట్ టాప్ క్లాత్ అండి. నాకు 2 మీటర్స్ 250 పడింది. బ్లాక్ అండ్ వైట్ నా ఫేవరెట్. ఈరోజు ఇది కట్ చేయడం చూద్దాం. దానికోసం ఆది డ్రెస్ని తీసుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా డ్రెస్ని డబుల్ ఫోల్డ్ వేసుకొని షోల్డర్ మిడిల్ నుంచి టేప్ని ఇలా పెట్టుకోవాలి స్ట్రైట్గా. ఆది డ్రెస్కి చంక ఆమ్ రౌండ్ ఇలా చూసుకొని 6 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. నడుము దగ్గర ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. నాకైతే 13 సరిపోతుంది, కానీ ఇప్పుడు కొంచెం బాడీలో చేంజెస్ వచ్చాయి, 14 తీసుకుంటున్నాను. కట్స్ ఆది డ్రెస్కి ఎక్కడ ఉన్నాయో చూసుకొని అక్కడ స్ట్రైట్గా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇదైతే 19 దగ్గర కట్స్ ఉన్నాయి, సో 19 పెట్టేసుకున్నా. హిప్ దగ్గర మెజర్మెంట్స్ 13.5, 14 ఎవరికైనా సరిపోతుంది. కొంచెం హైట్ ఎక్కువగా ఉన్నారు అనుకుంటే 15 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రెస్ నడుము లూజ్ ఎంతో చూసుకోవాలి. ఇదైతే 7.5 ఉంది. ఈ నడుము లూజును బట్టే మనకి టోటల్ షోల్డర్ ఎంత తీసుకోవాలో తెలుస్తుంది. ఈ డ్రెస్ డబల్ ఫోల్డ్ మీద ఉంటే మనకి 7.5 వచ్చింది. సో ఈ 7.5 ఇంటూ 4 మొత్తం మనకి 7.5 ఇంటూ 4 చేస్తే మనకి ఈ డ్రెస్ టోటల్ నడుము లూజ్ అనేది 30 వస్తుంది. డ్రెస్ మెజర్మెంట్ చార్ట్ వీడియో ఒకటి చేశానండి. అది చూసి ఈ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా ఈ వీడియో అనేది అర్థమవుతుంది. సో ఇదన్నమాట ఆ చార్ట్. ఇప్పుడు మనకి నడుము లూజ్ ఎంత 30 కదా. ఈ చార్ట్లో 30 సైజ్ ఉంది చూడండి. దాన్ని బట్టి మనం షోల్డర్ ఎంత పెట్టాలి, నెక్ ఎంత పెట్టాలి అనేది చూస్తాం. చూడండి, మనకి డ్రెస్కి ఆమ్ రౌండ్ 6 వచ్చింది కదా. ఈ చార్ట్లో కరెక్ట్గా 6 కనిపిస్తుంది. సో మీరు ఈ చార్ట్ కనుక నోటెడ్ చేసేసుకుంటే మీరు ఏ సైజు డ్రెస్ అయినా కానీ ఈజీగా స్టిచ్ చేయొచ్చు, కటింగ్ చేయొచ్చు. నడుము లూజు మనకి 7.5 వచ్చింది. ఇక్కడ కట్స్ లూజు మనకి 8 వచ్చింది. ఇవన్నీ మీరు పేపర్ మీద నోట్ చేసుకోవాలండి. ఇక్కడ చెస్ట్ లూజ్ అంటే మనకి ఇక్కడ చంక ఆమ్ రౌండ్ దగ్గర నుంచి తీయాలి. చెస్ట్ లూజు ఇక్కడికి ఇలా 8.5 వచ్చింది. ఇవన్నీ నేను నోటెడ్ చేశాను. టోటల్ నడుము లూజు 30, ఇందాక చంక డౌన్ 6, నడుము డౌన్ 14, కట్స్ డౌన్ 19. ఇవన్నీ ఇలా పేపర్ మీద నోట్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజు కూడా ఇక్కడ నోట్ చేశాను చూడండి. చెస్ట్ లూజ్ 8.5, నడుము లూజ్ 7.5, కట్స్ లూజ్ 8. ఇలా ఒక పేపర్ మీద నోట్ చేసుకుంటే మీకు కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బిగినర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్ని కట్ చేయొద్దు, ఇలా లైనింగ్ క్లాత్ని ఫస్ట్ కట్ చేయాలి. వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇంత క్లాత్ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి, వేస్ట్ అయిపోతుంది. క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ముందు ఇలా ఆది డ్రెస్ని తీసుకోండి. ఈ కింద మనకి ఎడ్జ్లో ఎంత ఉందో చూసుకోండి. ఇది 11 ఉంది. 11కి 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ యాడ్ చేసుకొని మనం ఇక్కడ ఇలా చూసుకొని అక్కడ వరకే ఫోల్డ్ చేసుకుంటే క్లాత్ని సరిపోతుంది. మిగతాది మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. హ్యాండ్స్ కట్ చేయడానికి క్లాత్ మిగులుతుంది అనమాట. నేనైతే 1 ఇంచే ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే ఆది డ్రెస్కి నాకు కింద కొంచెం వెడల్పు ఎక్కువైనట్టు అనిపించింది. సో దాన్ని తగ్గించుకోవడానికి నేను 1 ఇంచే ఎక్స్ట్రా తీసుకున్నా. ఇప్పుడు ఈ పార్ట్ హ్యాండ్ కటింగ్కి యూజ్ అవుతుంది. ఇలా ఆది డ్రెస్ని బట్టి తీసుకుంటే మనకి క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఇది 30 ఉంది, నో ప్రాబ్లం. మనకి కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం లేదు, తక్కువ అయితే ప్రాబ్లం. కానీ ఐ హోప్ ఫ్యాబ్రిక్ని ఎలా ఫోల్డ్ చేయాలనేది మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మళ్ళీ దాని గురించి ఒక వీడియో చూద్దాం. ఇప్పుడు 30 సైజ్కి మనం టోటల్ షోల్డర్ 5.5 తీసుకున్నాం. ఈ చార్ట్ని బట్టి మనం మెజర్మెంట్స్ ఈ చార్ట్లో ఇచ్చిన విధంగా ఈ క్లాత్ని కట్ చేద్దాం. ఇప్పుడు ఆది డ్రెస్ని తీసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి కింద బాటమ్ వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. ఇదైతే 40 వచ్చింది. నాకైతే ఇది చాలా పొడుగు ఎక్కువైంది, నేనైతే 38 పెడుతున్నాను. మెయిన్ క్లాత్ 38 తీసుకున్నాను కాబట్టి ఈ లైనింగ్ క్లాత్ మనకి 38 తీసుకోకూడదండి. మనం ఒక 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ తగ్గించుకోవాలి, ఎందుకంటే లైనింగ్ క్లాత్ అంత అవసరం లేదు. నేను జస్ట్ 1 ఇంచ్ లెస్ చేసి 37కి పెట్టాను, ఎందుకంటే నాకు క్లాత్ ఎక్కువ ఉంది, వేస్ట్ చేయడం ఎందుకని. 37కి ఇలా లైన్ ఒక డ్రా చేసి దాన్ని కట్ చేసుకోవాలి. చార్ట్ చూపిస్తూ కట్ చేస్తే ఈజీగా ఉంటుందని చార్ట్ని ఇలా పిన్ చేశాను. ఫస్ట్ క్లాత్ అప్ అండ్ డౌన్ లేకుండా ఈక్వల్గా ఉండడానికి 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేయండి. యాక్చువల్గా ఈ లైన్ని కట్ చేసుకోవాలి, కానీ నేను కటింగ్ అంతా అయిపోయిన తర్వాత కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చార్ట్లో 30 సైజ్కి మనం టోటల్ షోల్డర్ 5.5 తీసుకున్నాం. ఆ 5.5ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి టేప్తో 5.5కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. చార్ట్లో చంక డౌన్ మనకి 6 వచ్చింది. మనం డ్రెస్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా మనకి చంక డౌన్ 6 వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా మనం 6కి ఒక మార్క్ పెట్టుకోవాలి. డ్రెస్ మెజర్మెంట్ చార్ట్ కూడా ఇక్కడ ఇలా పిన్ చేశాను, మీకు కటింగ్ చేస్తూ చూపిస్తే కొంచెం ఈజీగా ఉంటుందని.
ఇప్పుడు టేప్ని ఈ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసి మనకి మెజర్మెంట్ చార్ట్లో ఎంత వచ్చినాయో అవన్నీ ఇక్కడ టేప్తో మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ ఆల్రెడీ మార్క్ చేస్తాం. ఇది హిప్ డౌన్ 14 వచ్చింది. కట్స్ డౌన్ మనకి 19 వచ్చింది కదండి మెజర్మెంట్లో, డ్రెస్ మెజర్మెంట్లో. సో 19కి ఒక మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసిన మార్క్స్ అన్నీ మీకు వీడియోలో కనిపించడానికి కొంచెం పెద్ద గీతలు గీసాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ మనకి 8.5 వచ్చిందండి. 8.5 వస్తే 8.5 మార్క్ చేసుకోకూడదు, ఒక ½ ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది డ్రెస్ కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి కంపల్సరీ ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిందే. సో 8.5 వచ్చింది కాబట్టి టోటల్గా 9కి ఒక మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ మనకి 7.5 వచ్చింది. సో ½ ఇంచ్ యాడ్ చేసుకొని మనం 8కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కట్స్ దగ్గర లూజ్ మార్కింగ్ చేయాలి. ఇది యాక్చువల్గా 8 వచ్చింది. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. యాక్చువల్గా 8కి ఒక ½ ఇంచ్ యాడ్ చేసి 8.5కి ఒక మార్క్ చేయాలి. అలా కాకుండా మనం చెస్ట్ లూజ్ ఎంతైతే తీసుకున్నామో అంతే ఇక్కడ కట్స్ దగ్గర కూడా తీసుకున్నామంటే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. అంటే మనం చెస్ట్ లూజ్ 9 తీసుకున్నాం కదా, కళ్ళు మూసుకొని ఇక్కడ కూడా 9 పెట్టేసేయండి. ఇన్ కేస్ ఆది డ్రెస్లో చెస్ట్ లూజ్ కంటే కట్స్ లూజే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆది డ్రెస్లో ఎంతైతే వచ్చిందో దాన్నే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని స్కేల్తో ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద బాటమ్ దగ్గర ఎంత మార్క్ చేయాలనేది చాలామందికి డౌటు. మనం హిప్ దగ్గర ఎంతైతే తీసుకున్నామో దానికి 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ యాడ్ చేసుకుంటే మనకి బాటమ్ కరెక్ట్గా ఉంటుంది. హిప్ దగ్గర 9 ఇంచెస్ తీసుకున్నాను కదా, సో నేను 1.5 ఇంచ్ యాడ్ చేసుకొని 10.5కి ఒక మార్క్ చేసుకున్నాను. థైస్ కనపడుతున్నాయి అనుకుంటే ఇంకొక ½ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్కేల్తో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం ఒక లైన్ డ్రా చేసుకొని నడుము లూజ్ 30 కాబట్టి ఇక్కడ నుంచి 1.5కి ఇలా టేప్తో మార్క్ చేసుకోవాలి. అదే నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంటే 1.5కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని బోట్ నెక్ స్కేల్తో ఇలా చంక ఆమ్ రౌండ్ని నీట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ తీసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కట్స్ దగ్గర మాత్రం 1 ఇంచే తీసుకోవాలండి, లేకపోతే షేప్ కరెక్ట్గా రాదు. ఈ 3 మార్కింగ్స్ని స్కేల్తో నీట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. హిప్ దగ్గర 1 ఇంచే ఖర్చు తీసుకోవాలన్నాను కదండి, కింద వరకు కూడా 1 ఇంచ్కే ఇలా ఖర్చు తీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ మార్కింగ్ చేసేసాం. నెక్ ఒకటి చేయాలి. టోటల్గా మనకి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేద్దాం. చార్ట్లో చూడండి, నెక్ 2.5, షోల్డర్ 3. ఇప్పుడు ఇవి ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం. ఇక్కడ నుంచి నెక్ 2.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 3 కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ 6, బ్యాక్ నెక్ డౌన్ 6.5 మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ 6కి ఇలా ఒక మార్క్ పెట్టుకోండి. స్కేల్తో ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ నేను డైమండ్ నెక్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను, అందుకని కింద నుంచి ఇలా 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 మార్కింగ్ నుంచి బయటికి ½ ఇంచ్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా స్కేల్తో లైన్స్ డ్రా చేసుకోండి, డైమండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. నెక్ని కట్ చేయకుండా అవుట్లైన్ మొత్తం కట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్కి నేను క్యాన్వాస్ యూజ్ చేస్తాను. సో క్యాన్వాస్ యూజ్ చేయాలి అనుకుంటే నెక్ని కదిలించకూడదు. కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అని ఇలా రాసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవాలి. దానికోసం ½ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఆ ½ ఇంచ్ని సిజర్తో కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. నెక్ కోసం 2.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. నెక్ డౌన్ 6.5, బ్యాక్ నెక్ జస్ట్ రౌండ్ ఇచ్చేసానండి. లైనింగ్ కట్ చేసేటప్పుడు ఎలా అయితే డబల్ ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా మెయిన్ క్లాత్ని కూడా డబల్ ఫోల్డ్ వేసుకొని దానిపైన కట్ చేసిన లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద సెట్ చేసుకొని లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ 2 ఇంచెస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ లైనింగ్ చుట్టూ ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మెయిన్ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఈ 2 పీసులతో హ్యాండ్ని కట్ చేయాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు ఆది డ్రెస్ని తీసుకొని హ్యాండ్ పొడవుని ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇదైతే 5 ఉంది. ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని టోటల్గా 6కి ఒక మార్క్ చేసుకోవాలి. స్కేల్తో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది మీడియం హ్యాండ్ కాబట్టి ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. అదే ఎల్బో హ్యాండ్ అయితే 3.5 మార్క్ చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్ అయితే 1.5 మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఆది డ్రెస్ని తీసుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇదైతే 6 ఉంది.
ఈ 6ని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు చంక ఆమ్ రౌండ్ ఎంతో చూసుకోవాలి. ఇది 7.5 ఉంది. ఇక్కడ నుంచి 7.5కి చూసుకొని అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5కి ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్కి ఇలా షేప్ ఇవ్వాలి. మనం డ్రా చేసుకున్న అవుట్లైన్ని ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్కి లోతు బిగినర్స్ ఇప్పుడే తీయొద్దండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకోండి, ఈజీగా ఉంటుంది. హ్యాండ్ కటింగ్కి లైనింగ్ని డబుల్ ఫోల్డ్ వేసాం కదా, అలాగే మెయిన్ క్లాత్ని కూడా డబుల్ ఫోల్డ్ వేసి ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో కట్ చేసుకోవాలి. ఐ హోప్ టాప్ కటింగ్ మీ అందరికీ ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, స్పీడ్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.